దాని గురించి ఎవరు టెన్షన్ కూడా అవ్వట్లేదు. అదే పెద్ద సీరియస్గా తీసుకోవట్లేదు. వచ్చాం మా పని మనం చేసుకుని వెళ్ళిపోతుంటాం అన్నట్టు టైప్లో. సో ఇప్పుడు మేము కూడా దానికి అలవాటు కొంచెందే కాదు మామూలుగానే అలవాటు అయిపోయింది. కానీ విచిత్రంగా అనిపిస్తుంది. విచిత్రంగా అనిపిస్తుంది. ఎప్పుడైనా మన సీనియర్ ఆర్టిస్టులు అంతా దొరికినప్పుడు కూర్చొని మాకు అలవాటు కాబట్టి అలా మాట్లాడతాం. ఇంకా కొత్త వాళ్ళతో మనకు పని ఉండదు. వాళ్ళు అలాగే ఉంటారు రిజర్వ్డ్గా. ఇంకా వాళ్ళు పనులు చేస్తే మనం ఆ పని చేస్తాం. అంటే వాళ్ళ జనరేషన్ వాళ్ళతో వాళ్ళ జనరేషన్ వాళ్ళతో కలిసిమెలిసి బాగుంటారు. ఇంకా మనం దాన్ని ఫీల్ అవ్వకూడదు. ఏమీ లేదు. సరే అంతే. ఇంకా ఇప్పుడు ఇంకొకటి వచ్చింది సార్, ఫోన్స్. ఎవరు లేకపోతే ఫోన్లో కూర్చుంటారు. ఇంకా అదే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ డాడీ అన్నీ అదే. ఇంకా షార్ట్ అయిపోతే ఇంక ఫోన్లో కూర్చుంటారు. మనం ఏం జరుగుతున్నదో ఏం తెలియదు. అక్కడ షార్ట్ అయిపోయి ఇంకా వాళ్ళు ఎలా చేస్తున్నారు అవన్నీ ఫోన్లో కూర్చుంటారు. ఇప్పుడు ఇలా అయిపోయింది. అంటే ఎవరిని ఇక్కడ తప్పు చెప్పడానికి లేదు. ఆ అట్మాస్ఫియర్ అలా, ఎన్విరాన్మెంట్ అలా అయిపోయింది మనకు. దానికి తగినట్టుగా మనం కూడా వెళ్ళిపోతాడు. వెరీ నైస్, వెరీ నైస్. అయితే ఇప్పుడు నార్మల్గా ఈ ఫస్ట్ ఇన్నింగ్స్లో హైలీ సక్సెస్ఫుల్గా ఉన్నవాళ్ళు ఈ రోజున సెకండ్ ఇన్నింగ్స్లోకి వచ్చేసరికి అంటే మీరు చెప్పిన ట్రెండ్లు ఫాలో అవుతూనే బట్ వాళ్ళు మంచి పొజిషన్స్లో ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో. ఎందుకంటే ఈ యంగర్ జనరేషన్స్ రావడం, వాళ్ళకి మీలాంటి మంచి టాలెంటెడ్ ఆర్టిస్టులు అవసరం కావడం మేజర్ క్యారెక్టర్స్కి, అలాంటి దాంట్లో మీరు ఏమైనా డిమాండ్లో ఉన్నారా? మిగతా ఆర్టిస్ట్ గురించి నాకు తెలియదు. నేనైతే ఏమీ డిమాండ్స్ లేదని ఎప్పుడు. ఆమెని అంటే నో డిమాండ్, ఎప్పుడు అంతే. హీరోయిన్గా ఉన్నప్పుడు అంతే, ఇప్పుడు అంతే. క్యారెక్టర్ వింటాను, నచ్చితే ఓకే బాగుంది చేస్తాను. అలాగే నా డిమాండ్స్ ఏమి లేదు. నా గురించి తెలుసు ఇండస్ట్రీలో. వాళ్ళు నేను అడగకముందే ఒక సీనియర్ ఆర్టిస్ట్ అని ఆ రెస్పెక్ట్ అందరికీ ఉంది ఇప్పటికీ. ఆ రెస్పెక్ట్ నాకు ఇస్తారు. డిమాండ్స్ నేను చేయాల్సిన అవసరం, వాళ్ళే నాకు మీ డిమాండ్ దృష్టిలో పెట్టుకొని నాకు చేయాల్సింది, నాకు ఇవ్వాల్సింది ఏం చేయాలో, నా ఒక స్పాట్కి వస్తే మాకు ఆర్టిస్ట్కి ఏం చేయాలి, వాళ్ళకి వాళ్ళకి ఎలా అనుకూలం చేసి ఇవ్వాలి, వాళ్ళకి అన్ని కంఫర్ట్స్ ఇవ్వాలి అని ఇస్తున్నారని. సో అందుకని అది టెన్షన్ లేదు మాకు. అంటే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, డిమాండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు. సో వీళ్ళు ఇంత జర్నీ చేసి వచ్చారు, ఇంత పెద్ద ఆర్టిస్ట్ అని. నేననే కాదు, ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్ట్ ఎవరైనా సీనియర్ ఆర్టిస్ట్ వాళ్ళందరికీ ఇప్పుడున్న వాళ్ళు ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఈవెన్ టెక్నీషియన్స్ కానీ అందరూ ఆ రెస్పెక్ట్ ఇస్తున్నారు, కంఫర్ట్స్ ఇస్తున్నారు. అది మనం లేదని చెప్తే బాగుండదు. అవును, కరెక్ట్ కరెక్ట్. అయితే మీరు ఈ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఇన్నింగ్స్ ఒక సూపర్ స్టార్ హీరోయిన్గా మీరు కెరీర్కి ఫుల్ స్టాప్ పెట్టి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ టేక్ ఆఫ్ అయ్యే మధ్య గ్యాప్ ఉంది కదా, దాన్ని అసలు మీరు ఎట్లా హ్యాండిల్ చేశారండి? ఒకప్పుడు అంత బిజీగా ఉండి 2 షిఫ్ట్లు 3 షిఫ్ట్లు చేసి ఆమెని డేట్లు కూడా దొరకట్లేదు అన్న మాటలు నేను ప్రత్యక్షంగా విన్నవాడిని. అలాంటి ఒక కెరీర్ని ఒక్కసారి పవర్ బ్రేక్ కొట్టి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ని మీరు అసలు ఎట్లాగా ఎంజాయ్ చేశారు, ఎట్లా హ్యాండిల్ చేశారు? మోర్ ఇంపార్టెంట్లీ నిజంగా చాలా కష్టమైంది నాకు. 1 ఇయర్ అసలు పిచ్చి పట్టేది నాకు. మ్యారేజ్ చేసుకొని వెళ్ళాను నేను, వేరే ఆప్షన్ ఏమీ లేదు. వెళ్ళిన తర్వాత నాకు ఇంట్లో కూర్చోడం చాలా కష్టమైంది. ఎందుకంటే నాకు కుకింగ్ తెలియదు, అస్సలు తెలియదు. నాకు చిన్నప్పటి స్పూన్ పట్టుకోవడం కూడా తెలియదు. ఎప్పుడైనా కాఫీను టీ అలా చేసేదాన్ని. మా నాన్నగారు అమ్మ చేసి పెట్టిన వంటను వడ్డిచ్చేదాన్ని. ఇది తప్ప నాకు వేరే ఏం తెలియదు. మిగతా పనులన్నీ చేస్తా ఇంట్లో. ఒక ఆడపిల్ల చేయాల్సిన పనులని ఊడవడం కానీ, క్లీనింగ్ కానీ, బట్టలు క్లీన్ చేయడం, ఇవన్నీ చేస్తా. కుకింగ్ మా అమ్మ వదిలేదు కాదు. నీకేం తెలీదురా, నాకు ఇష్టం. నేను ఎప్పుడైనా వెళ్ళి అమ్మ నేను చేస్తానమ్మా ఈరోజు అని ఎప్పుడైనా హాలిడేస్లో చెప్తే కూడా మా అమ్మ తిట్టేది. సో అది నాకు అలవాటే లేదు అసలు. ఇంకా సినిమాకి వస్తే టోటల్గా కాఫీ కూడా మర్చిపోయాను. కాఫీ తాగడం మర్చిపోయాను. ఎందుకంటే అదో హీరోయిన్స్ అంటే అప్పట్లో కలర్ రావంటే కాఫీ తాగితే నల్లబడిపోతారు, ఇలా అంతా
చెప్పేవాళ్ళు కదా, అందుకని మిల్క్ తాగడం, జ్యూసులు తాగడం, మిల్క్ తాగితే లావ్ అవుతారని జ్యూసులు ఎక్కువ తాగడం, ఇలా అలవాటు అయిపోయి కాఫీ కూడా ఎలా పెట్టడం కూడా మర్చిపోయాను, తాగడం కూడా మర్చిపోయాను. సో తర్వాత వెళ్ళి ఇంకా 1 year కష్టమైంది. ఇంకా ఇలా కుకింగ్ ఎలా చేయాలి నేర్చుకున్నాను, ఫ్యామిలీ ఎలా రన్ చేయాలి. ఇంకా ఆ టెన్షన్స్ వేరు కదా, ఫ్యామిలీ టెన్షన్స్. అది ఫుల్ టైం జాబ్ అది. మనకి ఇలా ఏం టైం ఉండదు. ఇక 6 o'clock ప్యాకప్ అయితే రిలాక్స్ అవ్వడం ఏమి ఉండదు, ఎప్పుడు బిజీ, అది టెన్షన్స్ ఎప్పుడు ఉండదు. సో అవన్నీ నేర్చుకోవడం, లైఫ్ అనేది ఏం నేర్చుకోవాలి అవన్నీ ఆఫ్టర్ మ్యారేజ్ కొంచెం చాలా నేను నేర్చుకున్నాను. మా సిస్టర్స్ అంతా ఇంకా అప్పుడు పెళ్లి కాలే, చదువుకుంటున్నారు. సో వాళ్ళ లైఫ్ అంతా ఎలా వాళ్ళు సెటిల్ చేయడం, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం, ఇవన్నీ బాధ్యత మీదేనండి. అన్నీ నేను ఇంట్లో పెద్ద కాబట్టి మా బ్రదర్కి మ్యారేజ్ చేశాను, మా సిస్టర్కి మ్యారేజ్ చేశాను. సో ఇవన్నీ నాకు ఫుల్ బిజీ. మీరు చెప్పినట్టు 24 hours బిజీ ఉండేదాన్ని. అసలు అప్పుడు కూడా నిద్ర ఉండేది కాదు నాకు. మా సిస్టర్స్ చదవలేదంటే మార్నింగ్ 4 o'clock లేపి చదువు కూర్చొని అని, నేను ఒక టీచర్ లా కూర్చొని, నేను చెప్పివ్వను కాదు, నేను కూర్చుంటా నువ్వు చదువు అనేదాన్ని. సో ఇలా బిజీ అయ్యాను కాబట్టి నాకు అందులో ఒక 1 year కష్టమైంది. తర్వాత అలవాటు అయిపోయింది, ఆ లైఫ్ అలవాటు అయిపోయింది. తర్వాత బాగుంది కూడా లైఫ్ అనుకున్నాను. ఇది కూడా ఒక ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇంట్లోనే. సో హ్యాపీగా ఎక్కడ నాకు మామూలుగా బయట వెళ్ళడం అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదండి. పార్టీలు, పబ్బులు అని వెళ్తారు కదా, నాకు అది లేదు. నాకు ఇంట్లో ఉంటే ఫ్యామిలీ చూసుకోవడం, ఎలాగో ఒక 3-4 hours దేవుడి ఇంట్లోనే గడిపేస్తా. నాకు పూజలు అవన్నీ చాలా ఇష్టం, దేవుడి నమ్మకం ఎక్కువ. సో అక్కడ సగం నాకు టైం. రేపు దేవుడికి ఏ పువ్వులు కొనాలి, ఎంత పువ్వులు కొనాలి, ఎక్కడ కొనాలి, ఇలా ఉంటుంది నాకు ఈ ఆలోచనలు ఎక్కువ. రేపు ఏంటి ఏకాదశ, రేపు ఏం పూజ చేద్దాం, రేపు ఫాస్టింగ్ ఉందామా, సో ఈ ఆలోచనలు ఉంటాయి. పిల్లలకి ఏం డ్రెస్ కొనాలి, మా సిస్టర్స్ అయినా కూడా వాళ్ళకి నేనే వెళ్ళి పర్చేస్ చేసేదాన్ని, షాపింగ్ చేసేదాన్ని. సో ఇలా బిజీ ఉండేదాన్ని. ఓకే. బట్ నేను అంటే చాలామంది హీరోయిన్లతో ఈ ఇండస్ట్రీలో వాళ్ళ అనుభవాలన్నీ చూసాం కాబట్టి ఇన్ జనరల్గా సినిమా కెరీర్లో ఉండే ఛాలెంజెస్ కానీ, లేకపోతే పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్లో ఉండే ఛాలెంజెస్ కానీ, వాటిలో మేజర్ డిఫరెన్స్ ఏమైనా మీరు ఫీల్ అయ్యారా? అంటే కెరీర్లో కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి, అలాగే ఫ్యామిలీ లైఫ్ వాటిని మెయింటైన్ చేయడం, బ్యాలెన్స్ చేసుకోవడం, ఆ ఎమోషన్స్ని మేనేజ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఛాలెంజెస్సేగా. మోర్ ఇంపార్టెంట్లీ సినిమా హీరోయిన్లకే ఎక్కువ ఛాలెంజెస్ ఉంటాయి. ఎందుకంటే మీరు ఇందాక చెప్పినట్టుగా షూటింగ్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి అడాప్ట్ అవ్వడానికి కొంత ఛాలెంజే అది. బట్ అదర్ దాన్ దట్ మీరు ఛాలెంజ్గా ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయండి అంటే ఫ్యామిలీ లైఫ్లో? చాలా ఉందండి. ఎందుకంటే నేను ఇంటికి మెయిన్ పెద్దమ్మాయి, నేనే ఫస్ట్. అన్ని రెస్పాన్సిబుల్ నాకు ముందు నుంచి అదే నాకుంది. ఎందుకంటే నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చినాడు, మా బ్రదర్ చదువుతున్నాడు, మా సిస్టర్ చదువుతుంది, అందరూ చదువుతున్నారు కాబట్టి సో వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళు మళ్ళీ పెళ్ళిళ్ళు, ఇవన్నీ నేను చేసేదాన్ని. అవన్నీ ఛాలెంజింగ్గా చేసేది. ఎందుకంటే నాకు అంత ఏజ్ లేదు. అంటే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసేంత, ఇప్పుడు మామూలుగా పెళ్ళిళ్ళు అంటే ఏ ఏజ్లో చేస్తారు, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేప్పటికి ఒక 50 years 53 years అప్పుడు మనకు అలా ఉన్నప్పుడు చేస్తాం. కానీ నేనే ఇంకా పెళ్లి చేసుకుని అప్పుడే వెళ్ళాను. ఆ టైంలో వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశానంటే మీదే కొత్త పెళ్లి కూతురు టైప్లో నేను నా లైఫ్ ఎంజాయ్ చేయలేదు, ఫుల్ వాళ్ళకి స్పెండ్ చేశాను. ఇంకా వాళ్ళకి వెళ్ళి పెళ్లి కూతురు చూడడం, పెళ్లి కొడుకు చూడడం, వాళ్ళకి బట్టలు కొనడం, వాళ్ళకి జ్యువెల్స్ కొనడం, ఇలాంటి మా సిస్టర్కి ఇలా ఉంటే బాగుంటుందేమో, అలా ఉంటే బాగుంటుందేమో, లైఫ్ ఇలా ఉంటే బాగుంటుందేమో అని, ఈ అమ్మాయి కాదు ఈ అబ్బాయి కాదు, ఇలా ఓవర్ మెచ్యూర్డ్ ఆలోచనలు నాకు అప్పుడే వచ్చేసాయి. అవన్నీ ఛాలెంజింగే కదా నాకు, బట్ చేశాను. నాకైతే కొంచెం టెన్షన్స్ ఎక్కువ ఉండేది కానీ చేశాను. సినిమా టెన్షన్స్ వేరు, ఈ టెన్షన్స్ వేరు. సో అక్కడ కూడా మనకు ఎక్కడ కొద్దిగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వస్తే మళ్ళీ అది టెన్షన్. ఇంత గ్రాండ్గా చేయాలి, ఎందుకంటే మా అమ్మాయి, మా సిస్టర్ పెళ్ళి కదా, మా బ్రదర్ పెళ్ళి కదా, గ్రాండ్గా చేయాలి. ఆమ్ని గారు చెల్లెలు అంటారు, ఆమ్ని గారు తమ్ముడు అంటారు అని. సో అది నా గురించి నేను ఎప్పుడు ఆలోచించాను. ఇలాగా మా ఇంట్లో
మా అమ్మకి ఇంత మంచి పట్టు, ఏ ఊరు వెళ్తే షూటింగ్స్లో కూడా మా అమ్మకి ఈ ఊర్లో పట్టు చీర తీసుకెళ్దాం, ఈ ఊర్లో ఏంటి స్పెషల్, ఓకే జ్యువెల్స్, కేరళ వెళ్తే ఆ కేరళ బాగుంటుంది, ఈ కేరళ టెంపుల్ జ్యువెలరీ బాగుంటుంది అని ఇలా తీసుకెళ్ళేదాన్ని సిస్టర్స్ కానీ అమ్మకి కానీ. సో ఎప్పుడు నాకు ఫ్యామిలీ టెన్షన్ కాదు అది, నేను ఆక్యుపేషన్ నేనే అది ఆక్యుపైడ్ అయ్యేదాన్ని, నేనే ఇంట్రెస్ట్ తీసుకొని చేసేదాన్ని, నాకు ఇష్టం కూడా. అంటే బేసిక్గా ఇప్పుడు సినిమా